డీజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో మరింత మంది పేద మెరిట్ విద్యార్థుల చదువుకు చేయూతనిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి దామచర్ల నాగసత్యలత వెల్లడించారు. డీజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తొలి విడతగా 50 మంది పేద మెరిట్ విద్యార్థుల చదువుకు పూర్తి బాధ్యత తీసుకునేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఒంగోలులోని శ్రీ హర్షిని డిగ్రీ కాలేజీలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ను నాగసత్యలత తన ఇద్దరు కుమార్తెలు అనీషాలక్ష్మి, తనుజోలక్ష్మిలతో కలిసి పరిశీలించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో నాగసత్యలత మాట్లాడారు. పేదరికం కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను 5వ తరగతి వరకు చదివించి బడి మానిపిస్తున్నారని, వారిలో మెరిట్ కలిగిన 50 మంది విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి వరకు అన్ని ఖర్చులు భరిస్తూ చదివించనున్నట్లు తెలిపారు. కొంతమంది తల్లిదండ్రులు 100 మంది విద్యార్థులను చదివించాలని నాగసత్యలతను కోరారు. పక్కనే ఉన్న శ్రీ హర్షిని విద్యా సంస్థల అధినేత గోరెంట్ల రవికుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రుల కోరిక మేరకు మరో 50 మంది విద్యార్థుల ఫీజు 50% తగ్గించేలా వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుని వారి చదువుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. రోడ్డుకి అడ్డంగా ఉండొద్దు, దయచేసి చిన్నపిల్లలు వస్తూ ఉన్నారు, వాళ్ళకి సహకరించాలి. మీరంతా దయచేసి పేరెంట్స్ అందరూ కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, ఇప్పటివరకు మనం ఇన్ని సంవత్సరాలుగా ఒంగోలు డెవలప్మెంట్ గురించి చూసాము. జనార్దన్ రావు గారు అంటే డెవలప్మెంట్, ఆయన వస్తేనే డెవలప్మెంట్. ఆయన పేరులోనే డీజే పేరులో మొదటి అక్షరమే డెవలప్మెంట్. డి మీన్స్ డెవలప్మెంట్. నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలి, ప్రజలకు ఎలా సౌకర్యం, 200-300 మంది వస్తారనుకున్నాం. ఒకసారి చూస్తే ఈరోజు రిజిస్టర్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు 750 మంది, 1000 మంది పైన ఉన్నారంట. 1000 మంది పైన ఉన్నారంట. ఈ కార్యక్రమం ఇది. ఇందువల్ల సెలెక్ట్ అయిన పిల్లలతో పాటు మిగతా వాళ్ళకు కూడా చిన్న వయసులోనే కాంపిటీషన్, ఎగ్జామ్ ఎలా రాయాలి, పోటీ ఎలా ఎదుర్కోవాలి అనేది నేర్పడానికి ఒక అంకురార్పణ ఈరోజు డీజేఆర్ ట్రస్ట్. ఆ రోజు వాళ్ళ తాతగారు దామచర్ల సక్కుబాయమ్మ పేరు మీద మహిళా డిగ్రీ కాలేజ్ మన దగ్గర చూసాం, పాలిటెక్నిక్ కాలేజ్ చూసాం మనం. అంటే వాళ్ళ ఫ్యామిలీనే మొత్తం నుంచి సర్వీస్, ఏదో ఒక సర్వీస్ చేస్తూ వస్తున్న మంచి కుటుంబం. ఆ కుటుంబ వారసుగా వచ్చినటువంటి మన జనార్దన్ రావు గారు ప్లాన్ని రూపొందించి నాకు తెలియజేయడం జరిగింది. దానిలో ఉపయోగపడడం జరిగింది. అయితే ఈరోజు వస్తారని చెప్పి ఒక 200-300 లేదంటే 400 వరకే మేము ఎస్టిమేట్ వేసుకున్నాం. అయితే అనూహ్యంగా నాకు అనిపిస్తుంది. అంతేగాని మీ పిల్లలు ఏదో మేము చదివించేసి ఉద్ధరిస్తామని కాదు, ఆయన మీద ఉన్నటువంటి అభిమానం నాకు ఇక్కడ కనిపిస్తాం. పిల్లల్ని ఏ విధంగా చదువుతున్నారో కూడా మానిటరింగ్ చేయడం కూడా జరుగుతాం. అదేవిధంగా వాళ్ళకి ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ప్రతి నెల కూడా వాళ్ళకి కార్యక్రమానికి సహకరిస్తారని ఆశిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని చెప్పి కూడా ఆశిస్తూ నేను ముందుగా మేము పెట్టిన ఈ కార్యక్రమంకి అందరూ మీ పిల్లల్ని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి ప్రోత్సాహం లేకపోతే ఇవాళ ఈ స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఇంత సక్సెస్ అయి ఉండేది కాదు. కాబట్టి ముందుగా అందరికీ థ్యాంక్ యూ. మీ అందరి పిల్లలు తప్పకుండా ఇవాళ ఎగ్జామ్ బాగా రాసి అందరూ మంచి మెరిట్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎగ్జామ్ రాపిస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం. ఈరోజు మీ పిల్లలు ఖచ్చితంగా 50లో మెయిన్గా రవి గారికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఒక మంచి ఆలోచన వచ్చి మేము కండక్ట్ చేద్దాం అనగానే దానికి ఎగ్జామ్ సెంటర్ కానీ పిల్లలందరికీ కూడా ఇన్విజిలేటర్స్ కానీ దానికి అంతా కూడా మాకు మొత్తం పెట్టుకోండి, ఇక్కడ స్కూల్లో పెట్టుకోండి, అంతా కండక్ట్ చేయండి, అంతా మేము చూసుకుంటామని చెప్పారు రవి గారు కూడాను. థ్యాంక్ యూ అండి రవి గారు, ముందు మీకు కూడాను. ఈరోజు అంటే ఏమో ఏం లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బయట అంతా కూడాను పెరిగిపోయిన ఫీజులు, బుక్స్ కానీ యూనిఫామ్లు కానీ చాలా కష్టంగా ఉంటుంది. దాంట్లో పేద విద్యార్థులకు ప్రతి ఇయర్ ఒక 50 మంది కన్నా చదివించి, అంటే 6th నుంచి 10th మెయిన్ కీలకం అంతా కూడా 5th క్లాస్ వరకు ఇలా ఆడుతూ పాడుతూ చదివేస్తుంటారు పిల్లలు. 6th to 10th మెయిన్ ఎడ్యుకేషన్. రేపొద్దున వాళ్ళు ఇంటర్ తర్వాత ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలన్నా, రేపొద్దున ఫ్యూచర్ కావాలన్నా మెయిన్ అంతా స్టెప్ పడేది 6వ నుంచి 10వ తరగతి వరకును.
ఆ ఎడ్యుకేషన్ అందిస్తే రేపు పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది, వాళ్ళ ఫ్యూచర్లో మంచిగా ఉంటారని చెప్పి ఆలోచనతో 6th to 10th డిజైర్ ట్రస్ట్ పిల్లలు ఉన్నా సరే ఏమన్నా కావాలన్నా ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే వచ్చి ఒకసారి మాకు ఇంటి దగ్గర కలిస్తే కూడా మేము ఒకసారి మాట్లాడతాం, ఏదైనా అవసరం అయితే కూడా. థ్యాంక్ యూ అమ్మ అందరికీ. డి అంటే డెవలప్మెంట్ అని, అది 100% కరెక్ట్. ఎందుకంటే జనార్దన్ సార్ మేము తిరుగుతూ ఉంటాం అన్న సైడు. నేను కూడా ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి చదువుకున్నాను. ఒకప్పుడు తాతయ్య గారు నాకు చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. అప్పట్లో నేను స్పోర్ట్స్ మ్యాన్ని, నాకు అప్పుడు ఏదో హెల్ప్ చేశాడు. ఇప్పుడు నా పిల్లలు కూడా చదువుతున్నారు, బాగా మంచి డిసిషన్ తీసుకున్నారు. మారుమూల ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్న వాళ్ళని అమ్మాయిని ఇంత దూరం తీసుకొచ్చాము. గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఖచ్చితంగా ర్యాంక్ వచ్చింది అనేది ఇంతమంది కాంపిటీషన్ మీద నమ్మకం లేదు, కానీ మీరు 100 ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్ చెప్పుకోండి. మా పాప బాగా రాశారు. మీ అందరి కోసం మిమ్మల్ని చక్కగా చదివించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ రావు గారు, సందీపాల సత్యనారాయణ గారు, వారి పాపలిద్దరు అనీషాలక్ష్మి, తనుజలక్ష్మి, వాళ్ళిద్దరు మిమ్మల్ని తగ్గించబోతా ఉన్నారు. మరొకసారి ఆలోచించి జాగ్రత్తగా రాయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళు కంపల్సరీ వస్తుంది స్కాలర్షిప్ చూసుకుని రాయండి. ఇందులో 6th ఎవరు నిలబడి ముందు క్వశ్చన్ చదివి ఆన్సర్ పర్ఫెక్ట్గా రాయాలి. క్వశ్చన్ పేపర్లో ఏమి కావాలో చూడండి. ఫస్ట్ మీ నేము, మీ ఫాదర్ పేరు, ఫోన్ నెంబర్ వేయండి. అక్కడ క్వశ్చన్ పేపర్ కదా మీకు ఎన్ని వైట్ పేపర్స్ కావాలి, వైట్ పేపర్స్ ఇస్తారు. చూసుకుంటూ ఉండాలి. లాస్ట్ టైం అన్నారు అవును. ఏంటి కాదు మీకు అది సర్వీస్ ఇవ్వాలి అని ఉంది. ఇది రెండో అయింది, సర్వీస్ కూడా ఉంది అనేది ఒక మంచి వైట్ పర్పస్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మేము అనౌన్స్ చేసిన టాలెంట్ టెస్ట్కి ఇంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఇంతమంది వచ్చి మా ఇనిషియేటివ్ని ఇంత మోటివేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ వచ్చిన మనుషులను చూసి అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో చూసి మేము ఇలాగే తప్పకుండా ఎవ్రీ ఇయర్ కూడా చేసి ఇంకా ప్రతి ఇయర్ ఎక్కువ స్టూడెంట్స్ని కూడా తీసుకోవాలని అనుకుంటున్నాము. దీనివల్ల ఒక 50 మందికి చదువు వస్తుందని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇవాళ అందరూ కూడా బాగా రాసే ఎగ్జామ్ మెరిట్ బేస్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఎగ్జామ్స్ ఇక్కడ పెట్టనిచ్చినందుకు, అన్ని ఏర్పాట్లు చేసినందుకు హర్షిని కాలేజ్ సంస్థ అధినేత రవి అంకుల్కి థ్యాంక్ యూ. డిజేఆర్ ట్రస్ట్ తరపు నుంచి నాన్న బర్త్డే కోసం సందర్భంగా ఇలా 50 స్టూడెంట్స్కి చదువు చెప్పించడం అని చాలా సంతోషంగా ఉంది మాకు. అండ్ ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ చూస్తే కూడా చాలామంది చాలామంది వచ్చారు. సో దానికి కూడా చాలా సంతోషంగా ఉంది అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ హర్షిని కాలేజీలో డిజైర్ ట్రస్ట్ తరపున ఒక 50 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చి 6th to 10th అంతా చదివించాలని చెప్పిన ఉద్దేశంతో చేస్తున్నాం. ఈరోజు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. అంతా ఎవ్రీ ఇయర్ ఇలాగే రేపు 20th జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఎవరు 50 మంది ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తారు 50 మందికి కూడాను. వాళ్ళందరికీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే రేపు జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అకాడమిక్ ఇయర్ నుంచి
వాళ్ళు 10th క్లాస్ పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత మేమే తీసుకోదలుచుకుంటాం అంతా ట్రస్ట్ తరపున అంతాను. వాళ్ళ ఫీజులు కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, వాళ్ళకి స్కూల్లో అవసరమైన అన్నిని ప్రతిదీ కూడా ట్రస్ట్ తరపున మేమే అంతా స్పాన్సర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము. ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఒక్కొక్క 50 స్టూడెంట్స్ని తీసుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నాము మేమంతాను. దీనికి సహకరించిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అంతాను. ముఖ్యంగా రవి గారికి మేము అడిగిన వెంటనే పాపం స్కూల్లో అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఇన్విజిలేటర్లు అందరినీ పెట్టి అంతా కూడా మాకు చాలా సహకారం అందించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఒంగోలు అంటే గుర్తొచ్చేది దామచర్ల కుటుంబం, దామచర్ల జనార్దన్ రావు గారు. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఎంత బాగా డెవలప్మెంట్ అయిందన్న, ఒంగోలు చుట్టూ రోడ్లు కానీ, డెవలప్మెంట్ కానీ, ఆల్ హాస్పిటల్ బ్యూటిఫికేషన్ కానీ, డెవలప్మెంట్ అంటే దామచర్ల జనార్దన్ రావు గారు. కానీ ఫస్ట్ టైం ఇంకో యాంగిల్ కూడా చూస్తున్నాను, సర్వీస్. ఈ డెవలప్మెంట్తో పాటు ఒంగోలు నియోజకవర్గంలో విద్యార్థుల్ని దత్తత తీసుకొని చదివించడం అనే ఒక మంచి ఆలోచన. ఇది మిగతా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషను, ఒక మంచి కార్యాచరణ తీసుకున్నందుకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు జనార్దన్ రావు గారికి శ్రీహర్షిని విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.